విడత పంచాయతీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేశాయి. గెలిచిన వారు సంబరాలు చేసుకుంటున్నారు, ఓడిన వారు ఆవేదన చెందుతున్నారు. పంచిన డబ్బులు ఇవ్వాలని రచ్చ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేశాయి. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాల్లో మునిగి తేలుతుంటే ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు డబ్బులు పంచి ఓడిపోయామని తీవ్ర ఆవేదన చెందుతూ తాము పంచిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండాలోనూ అలాంటి ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా బుక్యా కౌసల్య నామినేషన్ వేయగా ఆమెపై 27 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత అనే అభ్యర్థి విజయం సాధించింది. దీంతో తనకు ఓటు వేయలేదని, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్లి డిమాండ్ చేస్తోంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే జెండా పట్టుకొని ప్రమాణం చేయాలని అడుగుతున్నారు. దీంతో గ్రామస్తులు ఓడిపోయిన అభ్యర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.